ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు సంచలనాలకు కేంద్ర బిందువుగా అవుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఒక ఆసక్తికర వార్త ఏమిటంటే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విషయంలో చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే సందేహం నెలకొంది. ఈ ఊహాగానాల ప్రకారం బీఆర్ నాయుడుకి ఊహించిన విధంగా షాక్ ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, త్వరలోనే టీటీడీకి కొత్త చైర్మన్ నియమించే అవకాశం ఉందని చర్చ జోరుగా సాగుతుంది. బీఆర్ నాయుడు చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటి నుండి ఏదో ఒక వివాదం ఆయనను చుట్టుముడుతూనే ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఆయన నియామకంపై తీవ్ర విమర్శలు గుప్పించడమే కాకుండా ఆయన పాత వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ముఖ్యంగా హిందూ ధర్మ ప్రచారం మరియు తిరుమల పవిత్రత విషయంలో ఎట్లాంటి అపశృతులు దొరలకూడదని భావించే చంద్రబాబు ఈ వివాదం వల్ల పార్టీకి మరియు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన నాయుడుని మార్చి వేరే ఇతర సీనియర్ నాయకుడిని లేదా ఆధ్యాత్మిక రంగంలో మంచి పట్టున్న వ్యక్తిని ఆ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల తిరుమల పర్యటనకు వెళ్లిన సమయంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరియు బోర్డు పనితీరుపై ఆయన అంతగా సంతృప్తిగా లేరని ప్రచారం జరుగుతుంది. సాధారణంగా టీటీడీ చైర్మన్ పదవీ కాలం 2 ఏళ్లు ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించినప్పుడు మధ్యలోనే మార్పులు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. అందుకే పాలనలో వేగం పెంచడానికి మరియు వివాదాలకు ముగింపు పలకడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ నాయుడు మాత్రం తనను చంద్రబాబు నాయుడు పట్ల విధేయుడిగా ఉంటున్నానని, ఆయన రాజీనామా చేయమంటే 1 నిమిషంలో పదవిని వదులుకోవడానికి సిద్ధమని గతంలోనే ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ ప్రభుత్వంపై వస్తున్న రాజకీయ ఒత్తిడిని తగ్గించడానికి బలిపశువుగా మారాల్సి వస్తుందా అనే చర్చ నడుస్తుంది. చంద్రబాబు తన మార్క్ రాజకీయాలతో కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారని, ఒకవేళ కొత్త చైర్మన్ వస్తే ఆ పదవిని ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అమరావతి వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే 2-3 పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన లేదా బీజేపీకి చెందిన ముఖ్య నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే తిరుమల వంటి సున్నితమైన అంశంలో నిర్ణయం తీసుకునేటప్పుడు చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తారు. కేవలం రాజకీయ ప్రయోజనాలే కాకుండా ఆధ్యాత్మిక భావజాలం ఉన్నవారిని ఈ పదవిలో కూర్చోబెడితే విమర్శలకు తావుండదని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీఆర్ నాయుడుకి నిజంగానే షాక్ తగులుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా టీటీడీ చైర్మన్ మార్పు వార్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.